హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అభి వెళ్లాల్సిన రోజు రావడంతో ఇషిత అన్నీ సర్దానా లేదా అని రీచెక్ చేస్తూ, అభి నేను చాలా రోజులుగా అడగాలి అనుకుంటున్నాను, అసలు అత్తయ్యకి ఏం చెప్పి ఒప్పించి తీసుకొచ్చావు? అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉండేవారు, అలాంటిది 2 రోజుల్లో ఎలా మార్చేశావు అని తన సందేహాన్ని ప్రశ్నగా మార్చి అడిగింది ఇషిత. అభి ఇషిత నడుం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని, ఏం చెప్పాను? నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూస్తున్నావో చెప్పాను. చిన్నపిల్లాళ్ళ ముద్దు చేస్తున్నావని, టైంకి బో పెడుతున్నావని, అడిగినప్పుడు ముద్దిస్తున్నావని, అన్నింటికీ మించి ప్రపంచంలో నా ఇషిత మంచి భార్య అని, నీ కొడుకు అభిని చాలా బాగా చూసుకుంటుందని చెప్పాను. అంతే. అమ్మ ఒక నైట్ మొత్తం టైం తీసుకొని నీ గురించి ఆలోచించి పొద్దున్నే లేచి నాతో తన సందేహాలు మొత్తం బయటపెట్టి అడిగింది, నువ్వు నిజంగా మంచిదానివా? బాగా చూసుకుంటున్నావా? ఇప్పటి వరకు నా డబ్బు గురించి ఏమైనా అడిగావా లేదా? ఇలాంటి చాలా ప్రశ్నలు అడిగింది. నీ గురించి మొత్తం క్లారిటీగా చెప్పాక అమ్మ చాలా సంతోషంగా ఒప్పుకుంది అని అభి చెప్పాడు. ఇషిత తన సంతోషాన్ని మొత్తం నవ్వులో చూపిస్తూ అభి కాలర్ని సరిచేస్తూ, చాలా థ్యాంక్స్ అభి. గత 10 రోజులుగా నేను ఎంతో సంతోషంగా ఉన్నానో చెప్పలేను. ఈ సంతోషానికి కారణం నువ్వే. నీకోసం ఈ 10 రోజులు 10 నిమిషాలుగా మార్చుకొని ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్ త్వరగా రావడానికి ట్రై చేయి, లేట్ చేయకు అని తనకు తానుగా పెదవుల మీద ముద్దిచ్చి ఐ లవ్ యూ సో మచ్ అని హత్తుకుంది. అవి కూడా గాఢంగా హత్తుకొని, ఓహో ఇప్పటికి లవ్ యూ చెప్పే అవకాశం వచ్చిందన్నమాట. అంటే నేను ఇప్పుడు నీకు బాగా ముద్దొచ్చానా అని అడిగాడు. అవును, కొంచెం కాదు, చాలా చాలా ఎక్కువ ముద్దొచ్చావు అని ఇషిత కిలకిలా నవ్వింది. అభి నుదుటి మీద ముద్దిచ్చి, జాగ్రత్త, ఇషు బయటికి వెళ్ళు, కానీ అమ్మని తోడుగా తీసుకొని వెళ్ళు, ఒక్కదానివే వెళ్ళకు. నాకు చాలా బెంగగా ఉంది, కానీ తప్పడం లేదు. నా మొదటి సినిమా ఇది, ఎప్పటి నుండో నా బిగ్గెస్ట్ డ్రీమ్. సిల్వర్ స్క్రీన్లో నన్ను నేను చూసుకోవాలని అవకాశం ఇప్పటికొచ్చింది, లేదంటే నేను నిన్ను వదిలి వెళ్ళేవాడినే కాదు అని అభి అన్నాడు. అభి నా గురించి ఆలోచించకు, నేను అత్తయ్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను. అత్తయ్య అనే కంటే అమ్మగా మారిపోయిందని చెప్పడం చాలా తక్కువేమో. మా అమ్మ కన్నా చాలా బాగా చూసుకుంటుంది. నాకేం దిగులు లేదు. హ్యాపీగా వెళ్ళి నీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని సంతోషంగా తిరిగి వచ్చేయి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఇషిత మరోసారి హక్ చేసుకొని జాగ్రత్తలు చెప్పింది. అలాగే అని అభి బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చాడు. అభిని చూసిన ఛాయ, అభినవ్ త్వరగా షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చేదానికి ట్రై చేయి. ఎందుకంటే నీ మొదటి సినిమా పూర్తయిన తర్వాత నీ పెళ్ళిని అఫీషియల్గా గ్రాండ్గా అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు చూడాలి అని అనింది. అభి నవ్వుతూ, ఆ ఏర్పాట్లేవో మీరు స్టార్ట్ చేయండి, నేను మధ్యలో జాయిన్ అవుతాను అని నవ్వుతూ ఛాయని హక్ చేసుకొని టేక్ కేర్ అమ్మా అని చెప్పే బయటికి నడిచాడు. ఇషిత ఛాయ చూస్తూ ఉండగానే అభి నవ్వుతూ బాయ్ చెప్పి కారులో బయలుదేరాడు. ఇషిత నవ్వుతూ బాయ్ చెప్పి అత్తయ్య లోపలికి వెళ్దాం అని అనింది. అభి కార్ డ్రైవ్ చేస్తూ, అప్పుడు చూశాను ఇషు, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కనిపించావు. ఎందుకు వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావో తెలీదు. ఒక్కసారిగా నా కలల పొదిరిలు చెదరగొట్టేశావు. ఈసారి అలా కానివ్వను. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళేదానికి నేను అవకాశం ఇవ్వను అని అనుకుంటూ కాస్త ఆదమరుపులో ఎదురుగా వచ్చే పెద్ద ట్రక్ని చూసుకోకుండా గుద్దేశాడు. కళ్ళు మూసి తెరిచేలోగా రక్తపు మడుగులో అభి. దారిలో వెళ్లే వెహికల్ వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేయడంతో అప్పటికప్పుడు అభిని లారీలో ఉన్న వ్యక్తుల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇషిత నిద్రపోతున్న దియాని గమనించి సోఫాలో కూర్చొని గతం మొత్తం గుర్తు చేసుకొని, అభి ఏదేమైనా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు. నా బిడ్డకి తండ్రి నువ్వని చెప్పేస్తాను. ఇద్దరికీ ఒకరినొకరు తిరిగి ఇచ్చేస్తాను అని మనసులో అనుకుని తృప్తిగా ఫీల్ అయింది. ఏంటి ఇంకా రాలేదు? బయలుదేరి చాలాసేపు అయిందిగా అని ఇషిత అనుకుంది. అంతలో కాల్ మోగడంతో ఉలిక్కిపడి ఈ టైంలో ఎవరు అని టైం చూసింది. అర్ధరాత్రి 2 కావడంతో ఇషిత లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది. మేడం, మేము సిటీ హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాం. యాక్టర్ అభి గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన ఫోన్లో లాస్ట్ కాల్ మీతోనే మాట్లాడారు. అందుకే కాల్ చేసి చెప్తున్నాం, మీరు త్వరగా రావాలి అని చెప్పి కాల్ కట్ చేశారు. ఇషితకి అవేం వినిపించలేదు. అభికి యాక్సిడెంట్ అన్న దగ్గరే తన బ్రెయిన్ స్టక్ అయిపోయి కళ్ళ వెంబడి కన్నీళ్లు వరదలా కారాయి. తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయినా తట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న దియాని ఎత్తుకొని బయట ఉన్న కార్ కీస్ వెతికి తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయింది. హాస్పిటల్కి చేరుకున్న ఇషిత రిసెప్షన్కి వెళ్ళి అభినవ్ మిశ్రా ఎక్కడున్నాడు అని అడిగింది. మీరెవరు అని రిసెప్షనిస్ట్ అడిగింది. నేను అని అంటుండగానే
మిహిరా ఇషిత అని పిలిచింది. ఇషిత వెనక్కి తిరిగి పరుగున వెళ్ళి అభి ఎక్కడున్నాడు అని దియాని సరిగ్గా ఎత్తుకుంటూ అడిగింది. పైన ఉన్నాడు పద అని ఇషిత చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళింది. ఇషిత మౌనంగా కన్నీరు కారుస్తూనే ఉంది. తన చెంపల మీద కారిన కన్నీరుని తుడవాలని ప్రయత్నించలేదు మిహిరా. ఆపరేషన్ థియేటర్ ముందు నిలబెట్టి ఇందులోనే ఉన్నాడు, తలకి గాయమైంది, ఆపరేషన్ జరుగుతోంది అని చెప్పింది. ఇషిత దియాని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ మనసులో ఆ దేవుణ్ణి వేడుకుంది అభికి ఏం కాకూడదు అని. ఇప్పుడేడ్చి ఏం లాభం? అభి 3 ఏళ్లుగా ఎంత నరకం చూశాడో నీకు తెలుసా? సినిమాల్లో చూపించినంత అందంగా బయట నవ్వలేదు, సినిమాల్లో చూపించినంత అందంగా తన బ్రతకలేదు. ఒక సాదాసీదా జీవితం తన ఇంట్లోనే తనే గడిపాడు. కనీసం ఇంట్లో ఒక పని మనిషి కూడా పెట్టుకోలేదు. మొత్తం నీ కారణంగానే. పెళ్లి చేసుకొని నీతోనే ఉంటాను అని మాట ఇచ్చి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు అని మిహిరా అడిగింది. మిహిరా అడిగే ఒక్కొక్క మాటని వింటూ కళ్ళు మూసుకొని భయంకరంగా ఏడవడం మొదలుపెట్టింది ఇషిత. ఇషిత కన్నీళ్లు చూసి కరిగిపోయిన మిహిరా ఇషిత భుజం మీద చేయి వేసి ఏడవకు, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పి భుజాన ఉన్న దియాని చూసి ఈ పాప అని అడిగింది. ఇషిత దియాని గట్టిగా పట్టుకొని మా కూతురు అని అభి ఉన్న రూమ్ వైపు చూసింది. అభి కూతురా అని మిహిరా కంట్లో నీళ్లతో దియా తల నిమిరి రాణిలా పెరగాల్సిన పాపని అనాథలా పెంచావా అని అడిగింది. ఇషిత ఏడుస్తూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చైర్లో కూర్చుండిపోయింది. మిహిరా పక్కన కూర్చొని సారీ ఇషిత, కోపంగా మాట్లాడాను. అభి చూసిన నరకానికి నిన్ను చూడగానే కోపం వచ్చింది. వాడు చాలా ఇన్నోసెంట్ ఇషిత, నిన్ను అందరికంటే ఎక్కువగా కోరుకున్నాడు. నీకోసం అందరినీ వద్దు అని కూడా అనుకున్నాడు. కానీ నువ్వు కనీసం విషయం ఏంటని, నీ సమస్య ఏంటని కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. చాలా చోట్ల వెతికి వెతికి అలసిపోయిన అభి ఇక నిన్ను వెతకడం ఆపేశాడు. నా ఇష్యూ నన్ను నిజంగా ప్రేమిస్తే నా కోసం ఎప్పటికైనా తిరిగొస్తుంది అని నమ్మకంగా ఉన్నాడు. వాడి నమ్మకం నిజమని ప్రూవ్ అయింది. నిన్ను పాపని చేరుకునేటప్పటికే ఇదిగో ఇలా బెడ్ మీద ఉన్నాడు అని బాధగా చెప్తూ ఆపేసింది. ఇషిత ఆపకుండా ఏడుస్తూనే ఉంది. అసలెందుకు వెళ్ళిపోయావు ఇషిత? నీకొచ్చిన కష్టం ఏంటి? కనీసం మాకైనా చెప్పొచ్చు కదా. నీ సమస్యకి పరిష్కారం లేనంత పెద్దదా అని మిహిరా అడిగింది. ఇషిత ఏడుస్తూ ఉంది కానీ ఏం చెప్పడం లేదు. సరే చెప్పకు, కానీ ఈసారి మాత్రం అభిని వదిలి వెళ్ళకు. ఎందుకంటే వెళ్ళిపోయాక నువ్వెంత నరకం చూసావో తెలియదు, కానీ అంతకు 1,00,000 రెట్లు అభి బాధని అనుభవించాడు అని మిహిరా వేడుకుంది. లేదు, ఈసారి అభిని వదిలి వెళ్ళను. నేను తనకి మాటిచ్చాను తనని వదిలిపోనని అని ఇషిత ఎక్కిళ్ళు పెడుతూ చెప్పింది. మిహిరాకి ఇషితాని చూసి బాధ కలిగి తన చుట్టూ చెయ్యేసి ఇషిత తలని తన భుజం మీద వాల్చి బాధపడకు, ఏం కాదు, నువ్వు వచ్చావు కదా, అభి ఇప్పుడు ఎంత బాలేకపోయినా లేచి కూర్చుంటాడు, నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పింది. దియాకి కంఫర్ట్ లేక నిద్రలో నుండి మెలకు వచ్చి లేచి చుట్టూ చూసి ఇషిత చేతి మీద తట్టి అమ్మ ఎక్కడున్నాం మనం అని అడిగింది. దియా లేచావా అని మిహిరా అడిగింది. దియా తిరిగి చూసి మిహిరా వైపు తీక్షణంగా చూసి నువ్వు మిహిరా కదా అని నవ్వుతూ అడిగింది. అవును, నేను మిహిరానే, కానీ నీకు అత్తనవుతానులే అని నవ్వింది. అవునా, నువ్వేమో అత్త, అభి ఏమో నా ఫ్రెండ్, నాకు మీరంతా తెలుసు, నాకు మీరంటే చాలా ఇష్టం అని దియా ముద్దుగా చెప్పింది. అమ్మ మనం ఇక్కడ ఎందుకున్నాం? అభితో ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు చెప్పకుండా అని దియా చిరుకోపంగా అడిగింది. ఇషిత ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉండడంతో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నీ చీక్స్ పైన వాటర్ వచ్చేస్తున్నాయి ఎందుకు అని తన చిన్ని చేతులతో కన్నీళ్లు తుడుస్తూ అడిగింది దియా. ఇషిత దియాకి అభి ఎవరో ఏమవుతాడో తెలీదా అని మిహిరా అడిగింది. ఇషిత దియాని చూస్తూ తల ఊపింది. మిహిరా షాక్ అయి కనీసం దియాకి తన తండ్రి ఎవరో కూడా తెలియదా అని బాధగా దియా తలనిమిరి అనింది. లేదు తెలీదు, ఈరోజే చెప్పాలి అనుకున్నాను, ఇంతలో ఇలా జరిగింది అని ఇషిత అనింది. సరే ఏం టెన్షన్ పడకు, మార్నింగ్కి అంతా సర్దుకుంటుంది అని మిహిరా కాస్త ధైర్యం ఇచ్చింది. అంతలో డాక్టర్ రావడంతో ఇషిత లేచి డాక్టర్ ఎలా ఉంది, అభికి బాగుందా, ఏం కాలేదు కదా అని కంగారుతో అడిగింది. అభి సెలబ్రిటీ కావడంతో డాక్టర్ ఇషిత వైపు వింతగా చూసి ఏం కాలేదు, బాగుంది, తలకి గాయమైంది, ఆపరేషన్ జరిగింది అని మిహిరా వైపు తిరిగి చెప్పి మార్నింగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. చూస్తూ ఉండగానే ఆ రాత్రి గడిచి తెల్లారింది. తెల్లవారుజామున అవుతూ ఉండగా ఛాయ జాన్వి హాస్పిటల్కి హడావిడిగా వచ్చారు.
వస్తూ దూరంగా ఉన్న ఇషిత తన చేతిలో ఉన్న పాపని చూసి షాక్ అయి అక్కడే ఆగిపోయారు. మిహిరా ఛాయాని చూసి, ఇషిత ఆంటీ వస్తోంది అని చెప్పి, రండా ఆంటీ అని లేచింది. ఇషిత ఏడ్చిన కందిపోయిన మొహంతో ఛాయాని తిరిగి చూసి లేచి నిలబడింది. దియా ఛాయాని చూసి, అమ్మా ఎవరావిడ, ఎందుకు లేచావు అని ఇషిత చెయ్యి ఊపుతూ అడిగింది. ఛాయ, జాన్వి ఇద్దరూ ఇషిత ముందుకి వచ్చి సీరియస్గా తనని చూసి, మిహిరా ఇప్పుడు అభికి ఎలా ఉంది అని అడిగింది. ఆంటీ ఆపరేషన్ జరిగింది, తలకి గాయమైంది, ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా స్పృహలోకి రాలేదు అని మిహిరా చెప్పింది. ఛాయ రూమ్ దగ్గరికి వెళ్ళి కాస్త డోర్ ఓపెన్ చేసి అభిని చూసి బాధగా డోర్ వేసి ఇషిత వైపు తిరిగి చెంప చళ్ళమనిపించి, మళ్ళీ అభి జీవితంలోకి ఎందుకొచ్చావు అని సీరియస్గా అడిగింది. జాన్వి నవ్వుకుంటూ, ఇంకా కొట్టండి అని రుసరుసలాడుతూ అనుకుంది. ఆంటీ ఇషితాని ఏమనకండి, అభికి తెలిస్తే బాధపడతాడు అని మిహిరా అడ్డుపడింది. దీనివల్ల అభి 3 ఏళ్లుగా పిచ్చి పట్టినట్టయ్యాడు. వెళ్ళింది మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్టు, అక్కడే ఎక్కడైనా చావచ్చుగా అని ఛాయ అసహ్యంగా చూస్తూ మాట్లాడింది. ఇషితాని కొట్టడంతో దియా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, నాని ఎందుకు మా అమ్మని కొడుతున్నావు, నువ్వు నాకు నచ్చలేదు అని అనింది. ఏ ఎవరే నీకు నాని, నోరు మూసుకొని పక్కకు పో అని ఛాయ దియాని నెట్టింది. దియా పడబోతుంటే ఇషిత పట్టుకొని సీరియస్గా ఛాయ వైపు చూసి, చూడండి నేను మీకోసం రాలేదు, అభి కోసం మాత్రమే వచ్చాను, తను వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను, అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉండండి అని చాలా సీరియస్గా చెప్పింది. జాన్వీతో పాటు ఈసారి మిహిరా కూడా చాలా షాక్ అయింది. మొదటిసారి ఇషిత సీరియస్గా మాట్లాడడం చూసింది. ఎంత ధైర్యం ఉంటే నా ముందే నోరెత్తుతావు అని ఛాయ మరోసారి కొట్టడానికి చెయ్యెత్తబోయింది. ఈసారి ఇషిత కొట్టించుకోలేదు. పైకెత్తిన ఛాయ చేతిని గట్టిగా పట్టుకొని, కొట్టడం నాకు కూడా వచ్చు, కానీ మా అమ్మ నాకు ఆ సంస్కారం నేర్పలేదు అని ఛాయ చేతిని విసురుగా వదిలింది. మిహిరాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అవన్నీ అడగడానికి సమయం కాదని సైలెంట్గా ఉండి అడ్డుపడడానికి కూడా ప్రయత్నించలేదు. ఆంటీ, దాంతో మాట్లాడి మీ పరువు ఎందుకు తీసుకుంటారు, మీరు రండి కూర్చోండి అని జాన్వి ఛాయని పక్కకు తీసుకెళ్ళింది. దియా ఇషిత నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని, అమ్మా ఈ నాని అసలు మంచిది కాదు, మనం వెళ్ళిపోదాం, ఆమె నిన్ను కొట్టుతుంది అని అడిగింది. ఇషిత మోకాళ్ల మీద కూర్చొని దియా మొహాన్ని దోసెట్లో పట్టుకొని నుదుటి మీద ముద్దిచ్చి, అభి నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, అభి లేచాక అప్పుడు మనం వెళ్దాం, ఇప్పుడు కాదు అని ప్రేమగా చెప్పింది. అభి కోసం ఒప్పుకుంటున్నాను, కానీ ఈసారి నాని నిన్ను కొడితే నేను కొరుకుతా అని దియా అనింది. ఇషిత లేని నవ్వు తెచ్చుకొని, పెద్దవాళ్ళని అలా అనకూడుతున్నానా అని చెప్పింది. దియా బొంగమూతి పెట్టి సరే అని అనింది. అంతలో అభికి స్పృహ వచ్చింది అని నర్స్ చెప్పడంతో ఇషిత అందరికంటే ముందు రూమ్లోకి వెళ్ళింది. అభి అప్పుడే కళ్ళు తెరిచి రూమ్లోకి వచ్చిన ఇషితాని చూశాడు. వెంటనే ఒకరి తర్వాత ఒకరు దియా, మిహిరా, ఛాయ, జాన్వి అందరూ లోపలికొచ్చారు. ఛాయని చూసి అమ్మా అని పిలిచాడు. ఛాయ ఇషితాని నెట్టుకొని అభి దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ, ఎలా ఉంది నాన్న ఇప్పుడు అని అడిగింది. ఇషిత అభి వైపు చూస్తూ కన్నీరు పెట్టుకుంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాగుందమ్మా, తల తిరుగుతుంది, బాడీ పెయిన్స్ అంతే అని చెప్పి అందరి వైపు చూసి మిహిరాని గుర్తుపట్టి, మిహిరా వీళ్ళంతా ఎవరు అని అభి అడిగాడు. ఇషిత, జాన్వి షాక్ అయి సైలెంట్గా నిలబడ్డారు. అభి నీకెవరూ గుర్తులేరా అని మిహిరా ముందుకొస్తూ అడిగింది. లేదు, అసలెక్కడ చూసినట్టు కూడా లేదు అని అభి అన్నాడు. నర్స్, డాక్టర్ని పిలవండి అని మిహిరా తొందర పెట్టింది. 5 నిమిషాల్లో డాక్టర్ వచ్చి ఏమైంది అని అడగగా ఛాయ కంగారు పడుతూ నన్ను గుర్తుపట్టినట్టు తనని గుర్తుపట్టలేదు అని జాన్విని చూపించింది. అవును డాక్టర్, నన్ను గుర్తుపట్టాడు, కానీ తనని గుర్తుపట్టలేదు అని ఇషితాని చూపించింది మిహిరా. డాక్టర్ అభితో 10 నిమిషాల పాటు మాట్లాడి, ఛాయ గారు, అభికి కొందరు గుర్తున్నారు కానీ కొందరు గుర్తులేదు. తలకి గాయం అవ్వడం మూలంగా తన పాస్ట్లోని కొన్ని జ్ఞాపకాలని, కొందరు మనుషుల్ని మర్చిపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు జరిగింది అదే అని చెప్పాడు. ఇషిత గట్టిగా ఏడుస్తూ మిహిరాని పట్టుకుంది. మిహిరా, ఎవరు తను అని అభి అడిగాడు ఏడుస్తున్న ఇషితాని చూసి. తను నీ ఫ్రెండ్ అని ఛాయ ముందుగా ఒక మాట అనేసింది. హో అవునా, మరి తను అని జాన్విని చూసి అడిగాడు అభి. తనకి నీకు పెళ్లి కుదిరింది, త్వరలో పెళ్ళి, ఇంతలో నీకిలా యాక్సిడెంట్ అయింది అని ఛాయ చెప్పింది. మిహిరా, ఇషిత షాక్ అయి ఛాయ వైపు చూశారు. నువ్వెక్కడ ఉండేది అని అభి ఇషితాని చూసి అడిగాడు. ఛాయ కంటే ముందు ఒక అడుగు ఇషిత ఏడుస్తూనే, నీతోనే ఉండేది అని చెప్పింది. ఛాయ కోపంగా ఇషిత వైపు చూసింది. మరి తను అని దియా వైపు చూస్తూ అడిగాడు అభి.
తను మన అని అనబోయి నా కూతురు, ఇద్దరం నీతో కలిసి నీ ఇంట్లోనే ఉండేది అని ఇషిత చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉంది? ఏంటమ్మా నువ్వు కలిసారు, గతమైంది, యాక్సిడెంట్ చేసేసావు, ఇప్పుడేమో మీకు బుర్ర పాడైపోయింది అనుకుంటున్నారు కదా. ఎస్, అంతే, సిచ్యువేషన్స్ అలా జరుగుతాయి. అబ్బా ఇంకా స్టోరీ చాలా తక్కువ ఉందబ్బా. 4 డేస్లో అయిపోతుంది. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ముందు అది ఆపమ్మా. మాకు ఇక్కడ అభికి ఏమైందని టెన్షన్గా ఉందనుకుంటున్నారు కదా. ఏం కాలేదు, నయమైంది కదా. కాకపోతే చిప్పు దొబ్బింది, మనం ఏం చేయలేము. దానికి రెమెడీ ఏంటో మనం ఫ్యూచర్లో చూద్దాం. అదే రేపో ఎల్లుండో చూద్దాము. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే, ఉన్న 4 వెంట్రుకలు పోగొట్టుకోవద్దు, జాగ్రత్తగా కాపాడుకోమని సలహాలు ఇచ్చారు. అయ్యో దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. లేదు, చాలా కేర్ తీసుకుంటున్నా ఇప్పుడు నేను. ఎందుకంటే ఉన్న 4ని 40 చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. చాలా రోజుల నుండి చేస్తూనే ఉన్నాను. ఆ 4 5 అయ్యాయి, కానీ అంతకు మించి కదలడం లేదు. ముందుకి ట్రై చేద్దాం. ఇక సంజు ఇంత కూల్గా అవగొట్టేశాడు అంటే చెప్పాను కదా, ప్రీ క్లైమాక్స్ లాగా. క్లైమాక్స్ కాదు అంటే 2 సార్లు వైలెన్స్ చూపిస్తే బోర్ కొట్టుద్ది కదా. సో ఒకటి కూల్గా చూపించారు, ఇంకొకటి వైలెన్స్. అదనమాట. ఆ ప్లాన్ ఎలా ఉంటుందంటే కొంచెం వెరైటీగా ఉండాలి. నాలో ఉన్న శాడిజంని చూపించి, ఓ మనుషుల్ని ఇలా కూడా చంపొచ్చా, ఇంత టార్చర్ చేయొచ్చా అని అనిపించేలాగా ఉండాలన్నమాట. సో అందుకే ప్లాన్లు మొదలుపెట్టాను మైండ్లో. ఎలా ఉంటుందో చూద్దాం. నా ఆలోచనల్ని పేపర్ మీద పెన్తో పెడితే ఎలా ఉంటుందో నాకు కూడా కొంచెం ఇదిగా ఉంది చూడాలని. సో అదనమాట, వెయిట్ చేద్దాం. ఇక అదనమాట, ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.